దళితులు క్రైస్తవంలోకి మారినంత మాత్రాన వారి జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని పలువురు పాస్టర్లు అభిప్రాయపడ్డారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్స్, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటికి సమాజంలో దళితులు అనేక అసమానతలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ పాలనలో దళిత క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రద్దు చేయాలి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను ఈ రోజు గుంటూరు మేత్రాసులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నటువంటి నిదురుపాటి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిజర్వేషన్స్ మన ఎస్సీ దళిత క్రిస్టియన్ ఈక్వల్ రైట్స్ గురించి రిజర్వేషన్స్ ఇవ్వాలని వచ్చాము. 1950 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ స్టేటస్ క్రైస్తవులుగా మారితే పోతుంది. అందుకని ఈ రోజు బ్లాక్ డే అని మేము నిర్ణయించుకొని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మా ముఖ్యంగా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. దళిత క్రైస్తవులుగా మారితే బెనిఫిట్స్ అన్ని పోతున్నాయి. ఎక్కడ ఉన్నవారు పేదవారు అక్కడే ఉంటున్నారు. అందరికీ మన బుద్ధిసానికి కానీ వేరే వాళ్ళకి కూడా సిక్కులకు కూడా రిజర్వేషన్స్ కల్పించారు. దళిత క్రైస్తవులు ఏం పాపం చేశారు? దళిత క్రైస్తవులకి మంచి దళిత క్రైస్తవులకి ఈక్వల్ రైట్స్, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఇది పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టులో ఉన్నది కూడా మాకు న్యాయంగా రావాలని మేము కోరుకుంటూ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము. రాష్ట్రపతి ఉత్తర్వులను 1950లో ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులో ముఖ్యంగా పారాగ్రాఫ్ 3లో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను తీసివేయడం జరిగింది. అనంతర పరిణామాల్లో అనేక ఉద్యమాల నేపథ్యంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ భారతదేశం అంతా పర్యటించి వీళ్ళకి న్యాయమైన కోరిక దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్సీ కమిషన్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్సీ కమిషన్ బూటా సింగ్ గారి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల న్యాయమైన కోరికను తీర్చాలని చెప్పేసి గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ వేయడం జరిగింది. అది కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడం అనేది జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎన్ని కమిషన్లు వేసినప్పటికీ కూడా దళిత క్రైస్తవులకు న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టుని 2004లో ఎన్సిడిసి తరఫున ఎన్సిసిఐ తరఫున సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ కేసు జరుగుతూ ఉన్నది. ఆ కేసు ట్రయల్స్కి వచ్చిన నేపథ్యంలో ఈ మోడీ ప్రభుత్వం మరలా ఇంకో కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ బాలకృష్ణ నేతృత్వంలో మరో 2 జడ్జిలతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇంతవరకు ప్రభుత్వానికి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ దళిత క్రైస్తవుల యొక్క ఈ ఆందోళన గమనించి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో 1/3 మెజార్టీ తోటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేటువంటి చట్టబద్ధత, ఆ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్కి అనుకూలంగా ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్లాక్ డేగా మేము పాటిస్తూ ఉన్నాం. మా డిమాండ్ని నెరవేర్చాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆర్సీఎం ఫాదర్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక నల్ల చట్టం దళిత క్రైస్తవుల ముస్లింల మీద ఇచ్చిన ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో దళితులకి ప్రత్యేకమైన హింసలు చేస్తున్న క్రైస్తవుల్ని చర్చిలకు వెళితే మత మార్పిడి పేరులు తలకున్న రాయితీలను క్యాన్సిల్ చేయాలని ఇక్కడున్న కూటమి ప్రభుత్వాలు, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీకి తొత్తులుగా మారి దళితులపై, దళిత క్రైస్తవులపై చేస్తున్న ఘోరమైన చర్యలను ఈ సంస్థలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. అయితే మెజార్టీగా ఉన్న పార్లమెంట్ సభ్యులున్న ఈ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో ఈ వర్షాకాల సమస్యలు ఎందుకు బిల్లు పెట్టట్లేదు? మా మీద ముసలి కన్నీళ్లు కాస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన గత వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పార్లమెంట్లో మెజార్టీగా ఉన్న ఈ పార్లమెంట్ సభ్యులతో బిల్లు పెట్టకపోవటం వల్ల మీ అన్యాయం యొక్క ధోరణి, మీ యొక్క కుళ్ళు కుతంత్రాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి 2029లో మా దళిత క్రైస్తవులకు ఎవరైతే
ఈ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయడానికి సిద్ధపడతారో ఆ ప్రభుత్వాలకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా దళిత క్రైస్తవులకి హక్కు కల్పించాలి. ఈ 1950 ఆర్డర్ వల్ల ముస్లింలు కావచ్చు 1950కు ముందు ఉన్న రిజర్వేషన్లు కోల్పోవటం వల్ల క్రైస్తవులు కనీసం ఒక్కడు కూడా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో లేని పరిస్థితి ఉంది. అలా గుంటూరు మేత్రాసన ఎస్సీబీసీ కమిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ చంద్రమోహన్ మరియు అనేక మంది ఫాదర్లు, పాస్టర్లు, ప్రజా సంఘ నాయకులు అందరం కలిసి ఈ రోజు మేమందరం కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశము 1950లో ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. మతం మారితే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు బుద్ధులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎస్సీ స్టేటస్ ఉండదు అని ఆనాడు ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే కాలక్రమంలో 1956లోనే సిక్కులకు ఈ యొక్క హోదాను కల్పించారు, ఎస్సీ హోదాను. మతం మారినా పర్వాలేదు, హోదాను కల్పించారు. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాత 1990లో బౌద్ధులకు కూడా ఈ యొక్క వెసులుబాటును, రిజర్వేషన్ కల్పించారు. కానీ దళితులైన క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి కూడా 1950 నుండి కూడా క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం అనేది పార్లమెంట్ని కదిలించలేకపోతుంది, నాయకులను అది అమలు చేయలేకపోతుంది. అయితే ఈ యొక్క పోరాటం ఇది కొత్తగా చేసేది కాదు. గత శతాబ్ద కాలం నుండి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెమరాండం సమర్పించటము, తగు రీతిగా ఆందోళనలు, ప్రొటెస్టులు నిర్వహించడం చేస్తూనే ఉన్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం అది. మతానికి, కులానికి ముడిపెట్టకండి. రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం కావచ్చు, ఆర్టికల్ 14, 16, 17 అన్ని ఆర్టికల్లో కూడా మతపరమైన విద్వేషాలు కానీ, మతపరంగా రిజర్వేషన్ అమలు చేయకూడదని రాజ్యాంగమే చెప్తుంది మనకి.